ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. జీవము గల దేవుడు ఈ రాత్రి, ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో ఆయన మాటలు మనతో మాట్లాడలాగిన లేఖనాల్లో నుండి మనము కొన్ని మాటలు ధ్యానించవలసిన సమయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:15 వచనాన్ని మీరు మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరిస్తే కొన్ని మాటలు అక్కడ భక్తుడు తెలియజేస్తాడు. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఆ మాటలు రాస్తాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మిమ్మల్ని మనమన్ని విషయములో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు ప్రేమలో మనమన్ని విషయములో ఏం చేస్తాం? ఎదుగుదుము. ఈరోజు నా అంశం అన్ని విషయాలలో, అన్ని విషయములలో ఎదుగుదుము. ఎదగాలి. మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము. ప్రతి ఒక్కరికి ఎదిగే జీవితం కావాలి. ఏ జీవితం? ఏ జీవితం? ఎదిగే జీవితం కావాలి. అయితే ఎలా ఎదుగుదాము? ఎలా ఎదగాలి? ఏ విషయాల్లో ఎదగాలి అనేది మీకు తెలియాలి. ఏ విషయాల్లో ఎదిగితే ఆశీర్వాదం కలుగుతుందో మీకు అర్థం కావాలి. మన పరలోకపు తండ్రి కూడా మనలో ఎదుగుదలనే కోరుకుంటాడు. ప్రతి తల్లిదండ్రి తన పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. అయితే లేఖనాలలో రాయబడిన రీతిగా ప్రభువు అపోస్తుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ ఎఫెసీ సంఘానికి ఈ మాట చెప్తాడు. మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఒక్క విషయంలో కాదు, చిన్న చిన్న విషయాల్లో కాదు, అన్ని విషయములలో ఎదుగుదుము. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా నువ్వెలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. ఏదంట? ఏదంట? పూలు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి. ఆయన శరీరధారి అయి ఆయన అవసరము ఉన్నంత వరకే ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన అంటాడు కదా, పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించండి. సాధారణంగా పూలు నీళ్లు పోస్తేనే ఎదుగుతాయి. నీళ్లు పోయకపోతే ఎదుగుతాయా? పూలు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించండి అని అంటూ యేసయ్య మరికొన్ని సువార్తలు ఒక మాట్లాడాడు. ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుచున్నదో ఆలోచించుడి. నాకని చూడాలి, నేను చదివితా, నేనే చెప్తా. ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుతున్నవే ఆలోచించండి. అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. వేటిని? ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుతున్నాయో మీరు చూడండి. అవి కోయవు, కొట్లలో దాచుకో. కొన్నిసార్లు
యాడికైనా పోతాం. యాడికైనా రెస్టారెంట్కి పోయామనుకోండి, ఏడికి రెస్టారెంట్కి పోయామనుకోండి, పోయినప్పుడు ఏం చేస్తాం? అన్నం మిగిలిందనుకో, కూర మిగిలిందనుకో, ఏం చేస్తాం? కూడా ప్యాక్ చేసేయండి, ఇంటికి పోయి. కానీ దేవుడు అంటాడు కదా, ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి వాటికి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో అంతే తీసుకుంటాయి. వాటిని మీ పరలోకపు తండ్రి పోషించట్లేదా? అవి అన్ని విషయములలో ఎదుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము అన్ని విషయాలలో ఎదగాలి. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయములలో ఎదుగుదల కలగాలి. ఎదిగే జీవితం ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి అవసరం. కానీ ఈనాడు మన జీవితాల్లో ఎదిగే జీవితం కంటే దిగజారిపోయే జీవితాలు ఎక్కువైపోయాయి. భౌతికంగా ఎదగాలి, అలాగే ఆత్మీయంగాను ఎదగాలి. ఆశీర్వాదం ఎందులో ఉన్నది అంటే భక్తుడు అంటాడు, ప్రభు అంటాడు, ఎదుగుదలలోనే ఉంది. ఎందులో ఉంది? ఎదుగుదలలోనే ఉంటుంది ఆశీర్వాదం. ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నాడంటే ఆ వ్యక్తిని చూసి అంటాం, వాడు బాగా సంపాదించుకున్నారు, దేవుడు వాడు బాగా పోషిస్తున్నాడు అంట. సౌండ్ చెప్తే ముద్దన్నం కూడా పెట్టను, చెప్తున్నా. ఒక్క ముద్ద అన్నం కూడా వస్తువులు పడుకోబెడితే ఇక్కడే చర్చిలో కూర్చోబెట్టి తాళం వేసి పోతాం. రేపు ఉదయం మొత్తం నేను మళ్ళీ చర్చికి, అప్పుడుగా కేకలేస్తాం. ఏమన్నాడు? ఒక వ్యక్తి ఎదుగుదల ఎక్కడ కనబడుతుందంటే అతడు నడిచే క్రమంలో కనబడుతుంది, ప్రవర్తన ఫలములలో. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24లో ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 13. నాకేమో నిద్ర లేదా? న్యాయాధిపతులు 13:20. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అను పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇప్పుడు నాదొక ప్రశ్న. కుమారుడు కనిన వెంటనే తల్లి ఏమని పేరు పెట్టింది? కుమారుడు కన్న తర్వాత శాంసోన్ అన్నది. ఆ పేరును బట్టి అతడు ఎదగడం ప్రారంభించాడు. ఇప్పుడు మీరేం పేర్లు పెడుతున్నారు? కన్నా, జుమ్మి. ఒక పేరు పెట్టారు అంటే ఆ పేరుకు అర్థం ఉండాలి, ఆ పేరులో ఎదుగుదల ఉండాలి. ఆ పేరును బట్టి ఆశీర్వాదం. అదే అంది ఇప్పుడు ఆమె. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు ఆ పేరును బట్టి అతడు ఏమయ్యాడంట? యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇప్పుడు నా పేరేంది? అభిషేక్.
మా ఆత్మీయ తండ్రి పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు నన్ను అభిషేకిస్తూనే. ఇప్పుడు మీ పేర్లు ఏంటి? కొంతమంది యేసయ్య పెట్టిన పేరుకు విలువ ఇవ్వరు. లోకంలో పెట్టుకుంటారు చూడు, ఆ పేరుకే ఎక్కువ విలువ ఇస్తారు. యేసయ్య పెట్టిన పేరులో యేసయ్య ఆశీర్వదిస్తాడు అనే విషయం వాళ్ళకి తెలియదు. పాతకాలంలో పాతోళ్ళు తల్లిదండ్రులు పుట్టుకతో పెట్టారు చూడు, ఆ పేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు ఆశీర్వాదానికి బదులు శాపం అంటారు. ఇందా చదివారు కదా, నిత్యము నీవు శోధించబడుతున్నావు అంటే దేని వలన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:19 నుండి చదివాం కదా. ఏమన్నాడు? నా శరీరమని వివేచింపగా వేషధారి వలె తినువాడు నిత్యము రోగి అయి నిత్యము అనారోగ్యము కలిగి శోధకులకు సాతాను చేత శోధించబడుతూ వాడు మృతుడై ఉన్నాడు. బల్లారాధన అంటే చాలా మందికి తెలియదు. ఓ శుద్ధీకరణ ఉండదు, ఓ సమర్పణ ఉండదు, ఓ త్యాగం ఉండదు. ప్రభు కొరకు నడుము కట్టాలి అన్న తపన కూడా. పిల్లరా, ఆ తపన లేనంత రోజులు నువ్వెంత రొట్టె విరిచినా గుడ్డెద్దెలు చేరుబడ్డట్టే ఉంటుంది సమర్పణ. ముందు బల్లారాధనను రొట్టె ఎలా విరవాలో నేర్చుకోవాలి. అయ్యగారు మా చర్చిలో ఎట్లాగెత్తారు, ఆ చర్చిలో ఎట్లాగెత్తారు. చర్చిలతో నీకేం సంబంధం? జనాదరణను బట్టి రొట్టిస్తారు, ప్రజలను బట్టి రొట్టిస్తారు. ఆ రొట్టిచ్చే క్రమంలో రొట్టిచ్చే ఆ యొక్క క్రమాన్ని కూడా తప్పి రొట్టిస్తారు. ఈరోజు మా పాస్టర్ అన్నది ఏమన్నది? నా రొట్టె పెట్టేద్దామా అంది. ఏంది? ఏ రొట్టె? యేసయ్య ఏ రొట్టె పెట్టాడు? రొట్టె పెట్టాడా? యేసయ్య చేతిలో అప్పం ఎట్లా ఉంది? మరి అది తింటున్నా మనం? ఒక్కటి గదిమితే ఎట్ట చేసిందో తర్వాత చూడాలి. ఇది వాక్య విరుద్ధం. వాక్యంలో ఏముంది? ద్రాక్ష రసానికి బదులు ధ్వంసం పోసాడా? మరి ఎందుకు దీనికి ప్రతిగా అది వాడుతున్నాము? ఎవడో వాక్యాన్ని మైమరచి వాక్యాన్ని త్రోసివేసి పెడుతున్నాడు అంటే అందరు అట్లా పెడతారనుకోవడం భ్రమ. వాడు తయారు చేసేటప్పుడు బ్రెడ్ను తొక్కి తొక్కి తయారు చేస్తాడు. ఇప్పుడు దాన్ని యేసయ్య శరీరంగా భావించాలా? తెలుసా అసలు? ఇక్కడ అదే అంటాడు, మీరన్ని విషయంలో ఎదగాల. ఎదుగుదల లేనప్పుడు దేవుని ఆత్మ, దేవుని శక్తి అర్థం కాదు. ఎదుగుదల లేనప్పుడు ఇంకా చిన్న పిల్లల స్థాయిలోనే ఉంటాం. ఎదుగుదల లేనప్పుడు దేవుని శరీరపు మర్మము తెలియదు. దీనికి ఆపోజిట్ గా అది, వాటికి ఆపోజిట్ గా ఇంకొకటి అనటానికి ఇది లోక పని కాదు, యేసయ్య పని. ఎక్కడైనా అట్లాగిస్తే తీసుకోమాకండి. అది బైబుల్ సారం కాదు. ఒళ్ళు బరువై ప్రతికూలంగా పనులు ఎత్తుక్కుంటారు. అదేమో విశ్వాసులకు నేర్పిస్తారు. వాడొచ్చి ఏమొచ్చి క్లాసుల మీద క్లాసులు వేరే సంఘానికి నీతిగా నడిచేవారికి క్లాసులు చెప్తారు. వాక్యం ఏదో ఇలా వాక్యంతో అవసరం లేదు, పాదిరి ఇస్తే చాలు. ఆ పాదిరి ఎట్లాంటోడైనా పర్లేదు.
ఎట్లాంటి వాడైనా పర్వాలేదు, కానీ ఆయన మంచి సూటు బూటు ధరించి మంచిగా ఇచ్చాడంటే పెద్ద సేవకుల దగ్గర రొట్టె విరిచారు. యేసయ్య రొట్టె ఇచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? 1,00,000 మంది ఉన్నారా? ఈ రొట్టె ఇచ్చేవాడు పాద పరిచర్య చేయడు. ఏంటంటే దీనికి ఒక ఇట్లాంటి వాళ్ళని కొంచెం తీసుకెళ్లి పెంతుకొస్తు సంఘాల్లో పడేయాల. పిండి పిప్పి చేస్తారు ఒక్కొక్కడిని. 6 నెలల దాకా రొట్టెవరు ప్రవర్తన సరిగా ఉండకపోతే. ఇప్పుడు దేవుని శరీరాన్ని ఎలా తీసుకోవాలా? రే బుడ్డ, ఎట్లా తీసుకోవాలా? ఎంత వినయం ఉండాలో తెలుసా? సంవత్సరంలో వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నా ఆయన శరీరాన్ని ఎలా తినాలో కూడా తెలియని స్థితిలో మొయ్యబడిన నేత్రాల చేత ఉన్నాం. మీకే తెలియనప్పుడు మీరు కొత్త వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ మీరు చదివితే సంసోను ఒక వ్రతపుత్రుడుగా పుట్టాడు. ఆయన పేరు సంసోను. బాలుడు ఎదిగినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించను రాశాడు. అక్కడ ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 12:2 చూడండి, ఒక మాట ఉంది. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, గాని వారి అంతరంద్రియములు దూరంగా. ఆత్మీయ అభివృద్ధి ఎక్కడుంది అంటే ఎదుగుదలలో, ఫలములలో ఎప్పుడు కనబడతాయి అంటే నీవు ఎదిగినప్పుడు నీ ఆత్మీయ అభివృద్ధి అనేది కనబడుతుంది. పొరపాటున ఇంకోసారి దానికి బదులు దీనికి వీడు నచ్చలేదు ఇంకో పెళ్లి చేసుకుందామని చేసేవాడిని ఏమన్నాడు? వ్యభిచారి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు దీనికి బదులు ఇంకొకటి. ఇది లోక పని కాదు, రొటీన్ చేయడానికి. ప్రత్యామ్నాయంగా ఫ్యాన్ బదులు ఏసీ వాడదాం, ఏసీ బదులు కూలర్ వాడదాం. దేవుడు ఏం పెట్టాడు? నియమం ఏం పెట్టాడు? అదే పాటించాలి. మరి దానికి ప్రతిగా ఇది వాడాలి అని ఎక్కడైనా ఉంటే అదే చేద్దాం. అట్లా ఇస్తే ఎక్కడా తీసుకోమాకండి. సంఘము ఏ సంఘంలో ఇచ్చినా, అది అంత పెద్ద సంఘమైనా, మీ ఆత్మీయ ఎదుగుదల దెబ్బతిని మీరు బ్రతికినన్ని దినాలు శోధన అనుభవిస్తారు. మినిమం యేసయ్య చేతిలో అప్పం ఎంతలా ఉందా? ఎంత ఉంది? అది ఎంత ఉంది? అది ఎంతమందికి పంచాడు? చాలా మందికి పంచాడు. మరి ఇప్పుడు ఎదిగినప్పుడే ఆశీర్వాదపు ఫలములు, ఆశీర్వాదపు విలువలు కలుగుతాయి. ఎదిగిన సంఘములోనే ఫలాలు కనబడతాయి. ఈ సంవత్సరము ఆత్మీయతలో భూమి మీద ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే అన్ని విషయములలో ఈ సంవత్సరము నీవు ఎదుగుదల కావాలి. ఎదిగిన విశ్వాసిలో, సేవకునిలో ఎన్నో ఆత్మీయ ఫలములు కనబడతాయి. ఒక చెట్టున నాటినప్పుడు చెట్టు వేర్లు అన్నీ లోతునకు వెళ్తే ఆ చెట్టు బాహుగా
ఎదుగుతుంది. అది ఆ వేరును లోతునకు వెళ్ళకపోతే చెట్టు ఏమవుతుంది? కూలిపోతుంది. భూమిలోకి వెళ్తేనే అది పుష్టిగా ఉంటుంది, ఫలములు సమృద్ధిగా ఇస్తుంది. వేరు లోతుగా వెళ్ళకపోతే పూత రాదు, కాయలు కాయవు, ఫలములు ఇవ్వవు. అందుకు సమూయేలు మొదటి గ్రంథం 2:26 ఒక మాట రాస్తాడు చూడండి. అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 2:26. బాలులకు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఏం చేశాడట? వర్ధిల్లేను. బాలుడే అయితే బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు అంటే గతకాలం అంతా ఎదిగాడు, ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. మనము గత సంవత్సరం అంతా ఎదిగాము, కానీ ఇంకనూ ఈ సంవత్సరంలో ఎదగాలి. ఆశపడండి, ఎదగాలని ఆశపడే ప్రతి ఒక్కరిని దేవుడు ఈ సంవత్సరంలో ఎదుగుదల కలుగు చేస్తాడు. నాకు తెలియని మర్మాలు తేటపరచు, ఏది వాక్యానుసారం ఆ విధంగా లోబడే కృపనీయమని నీ ఎదుగుదలను నీవు ఎదిగించుకోవాలి తప్ప ఎదుగుదలకు అడ్డుపడే దుష్ట బోధలు, అబద్ధ బోధలు విని ఆ విధంగా నడవకూడదు. ప్రభు అన్నాడు, నా రాకడ సమీపంగా ఉంది, మీ మనస్సులను పాడు చేసే అబద్ధ బోధకులు, వ్యర్థమైన బోధలు మీ మధ్యకు రాబోతుంది. ఒళ్ళు వచ్చి పనిచేస్తే 1000 మంది ఉన్నా అదే శరీరాన్ని ఇవ్వగలరు. కానీ చేస్తామా? ఫ్యాషన్. యేసునామంలో నువ్వు అభిషేకించు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి. నీవు భౌతికంగా ఎంత ఎదిగినా ఆత్మీయంగా జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలాన్ని పొందాలి. మీరు భౌతికంగా ఆత్మీయంగా ఎదగనివ్వకుండా ఆశీర్వాదాలను ఆపే కొన్ని కార్యాలు ఉంటాయి, వాటిని నీవు లయపరుచుకోవాలి. అవి ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, మనురక్కసి చెట్లు లాంటి ఎన్నో ఉంటాయి. అని నువ్వు వాటి నుండి విడుదల పొంది ఆత్మీయ అభివృద్ధిలో ఎదుగుదలకు రావాలి. వ్యవసాయకుడు శ్రేష్టమైన విత్తనాలు చల్లాడు భూమిలో, అయితే అవి చక్కగా ఫలించాలి, కానీ ఫలించలేదు. ఎదగవలసినవి ఎదగలేదు, ఎదగలేనివి ఎదిగే. పొలాల్లో చూడండి, మంచి విత్తనం కంటే పిచ్చి చెట్లు బాగా. మనలో కూడా దేవుని మాటల కంటే దుష్ట మాటలు ఎక్కువ ఎదుగుతాయి. వాక్యం కంటే లోకపు మాటలు, లోకపు క్రియలు ఎక్కువైపోతాయి. సమతలమైన భూమే, కానీ విత్తనాలు విత్తాము, విత్తనాలు దుష్టుడు తినేసింది, ఆ పురుగులు తినేసాయి. ఏమెదిగాయి? ఇప్పుడు పిచ్చి చెట్లు ఎక్కాయి. ఇప్పుడు మనలో కూడా వాక్యాన్ని దుష్టుడు తినేస్తాడు. మనలో ఏమవుతుంది? విశ్వాసమా? అల్ప విశ్వాసులాగా మాట్లాడుతున్నాం. దేవుని మందిరంలో ఉన్నవారు నీతిమంతులుగా మారిన వారు, అందుకంటాడు, లెబోనాను దేవదారు వృక్షము వలె మీరు ఫలించాలి. ఆ చెట్లు ఎట్లా ఉంటాయి తెలుసా? ఒక్కొక్క చెట్టు ఆకాశానికి తాకేటట్టుంటాయి. లెబోనాను చెట్లు అంత పొడుగు ఉంటాయి, వాటి వేర్లు భూమిలో అంత లోతులకు వెళ్తాయి. అలా మీరు ఎదగాలంటాడు. లెబోనాను మీది దేవదారు వృక్షము. చరిత్ర మనం చదివితే 44వ యెషయా గ్రంథం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. నీటి కాలువల యోరున
అని ప్రారంభిస్తాడు. నీటి కాలువలు అనేది వాక్యానికి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీటి కాలువల యోరన నాటబడిన పుష్పమా అంటాడు. సరే, ఏ విషయాల్లో ఎదగాలో 4 మాటలు చెప్తారు. ప్రభు చిత్తమైతే 4 మాటలు చెప్తారు. మొదటి మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం. ఎఫెసీ పత్రిక 4:10. 15వ వచనములో ఎదుగుదము అని ప్రారంభించిన 11వ వచనములో అంటాడు, మనము విశ్వాస విషయములో ఎదగాలంటాడు. 15వ వచనంలోనేమో ఎదుగుదాం అంటాడు. వెనక్కి వస్తే 11వ వచనానికి వస్తే అంటాడు, మనము విశ్వాస విషయములలో ఎదుగుదాము. ప్రతి ఒక్కరు విశ్వాస విషయంలో ఎదగాలి. రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ఈనాడు చాలా మందికి. విశ్వాసం లేని వారు ఉన్నారు. విశ్వాసము లేని వారితో ప్రభు అంటాడు, విశ్వాసము లేని చెడ్డతనము వారులారా, మీ విశ్వాసం మురికివి గుట్టలు వలె ఉన్నాయి. కొందరిలో అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఉంటుంది. కానీ ప్రభు అంటాడు, ఆవుగిన్నంత విశ్వాసం ఉంచితే నీ జీవితంలో అభివృద్ధిని చూస్తామంట. ఆవుగింజ ఎంత ఉంటుంది? ఆవుగింజ తెలుసా? ఆవుగింజ తెలుసా? యాలక్కాయలు తెలుసా? ఎంత ఉంటుంది? ఇది చాలా చిన్నది. కొంచెం విశ్వాసం ఉంటే కొండంత అభివృద్ధి. అనస్పండి ఎంత ఉంటుంది? అంత అభివృద్ధి ఇస్తుంది. పిల్లల లూకాసు వార్త 17:5 12 మంది శిష్యుల్లో కూడా దేవుడు అదే కోరుకున్నాడు. మీరు విశ్వాసంతో ఉండండి, విశ్వాసములకు బద్ధులై ఉండండి. విశ్వాసంగా వచ్చిందే లేడు. నువ్వు విశ్వాస సహితమైన భక్తి చేయండి, విశ్వాస సహితమైన ప్రార్థనలు గడపండి, విశ్వాసులై మారండి అంటాడు శిష్యులతో. మరి ఆ విశ్వాసం మనలో ఉందా అంటే లేదు. ఏదైనా బాగోలేకపోతే విశ్వాసం, బాగోలేనివాడికి విశ్వాసం ఉండదంట. పాస్టర్ ప్రార్థన చేసి పాదిరి విశ్వాసంతో ప్రార్థన చేస్తే బాగోతాడంట. ఎవరికి బాగోకపోతే వారు విశ్వాసంతో ఉండాలి. దేవుడు చేస్తాడు, చేస్తాడు అని. అప్పుడు మేము ప్రార్థన చేసిన వెంటనే దేవుడు పూనుకుంటాడు, చేస్తాడు. విశ్వాసం లేకుండా మేమెంత ప్రార్థన చేసినా వారి జీవితాల్లో మేలు చూడలేము. కొంతమంది ఇది జరిగిందో లేదో అట్లాంటి వాళ్ళ జీవితంలో దేవుడు చేద్దామా వద్దా అని ఆలోచిస్తాడు. దేవుడు చేస్తాడు అన్ని నమ్మితే దేవుడు ఖచ్చితంగా అని. మనలో అల్ప విశ్వాసులు రొట్ట విరిచేటప్పుడు అల్ప విశ్వాసంతో విరవకూడదు. విశ్వాసబద్ధులమై దేవుని శరీరాన్ని విరవాలి. ఇది చివరి మాసం. వచ్చే నెల రొట్టె కాళ్ళ ఏళ్ళ పడిన ఇవ్వను. రొట్టె ప్రిపేర్ చేసి మిమ్మల్ని బతిలాడమంటారు. అందరూ వచ్చి రొట్టె ఇవ్వమంటే అప్పుడు ప్రార్థన చేసి ప్రభు ఇవ్వమంటే ఇస్తారు. దొంగ మాటలు చెప్పి దేవుడు ఇచ్చిన రొట్టె కాకుండా దానికి ప్రతీగా రొట్టెలు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి. అట్టి శాపం తరతరాలకు కుటుంబాలలో వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మేలు చేయలేదన్నా. ప్రార్థన బాగానే చేస్తున్నాం, మరి నువ్వు తీసుకునే రొట్టె ఈ విశ్వాసం అని మనకు ఆ మూమెంట్లో ఏ గుర్తుకులో మన గుర్తుకొచ్చింది. ఎంత చేసినా దేవుడు సాయం చేయడన్నా అంటారు. ఎందుకు చేస్తాడు? ఎందుకు చేయాల? రెండో మాట,
ఎఫెసీ 4:11 జ్ఞాన విషయములో ఎదుగుదుము అంటారు. ఏ విషయం? జ్ఞాన విషయములో ఎదుగుదుము. సోమన్ బైబిల్ గ్రంథంలో చక్కటి జ్ఞానవంతుడు, జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు యెహోవాను అడగవలెను, దేవుడు అతనికి కావలసినంత జ్ఞానము ఇస్తాడు. దేవుని కుమారుడు గురించి జ్ఞాన విషయంలో ఎదగాలంట. రాసిన మొదటి గ్రంథం 4:29 రాస్తాడు, వీరి జ్ఞానము కంటే సొలొమోను జ్ఞానము అత్యంత అధికమైనది అంటాడు. కొన్నిసార్లు జ్ఞానంగా మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ మాట్లాడే మాటలో జ్ఞానం ఉంది. కొన్నిసార్లు తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ దేవుని మందిరానికి వచ్చి నీ తెలివి ప్రదర్శిస్తే నీ తెలివి సున్నా, ఆయన జ్ఞాన శూన్యం గలవాడు, అతని పేరు తెలివి జ్ఞాన శూన్యుడు అంటారు. చాలా తెలివిగా మాట్లాడతారు. తెలివిగా మాట్లాడి పాస్టర్ని మోసం చేయవచ్చు, కానీ యేసయ్యని అందుకే అంటాడు ఫిబ్రవరి 13:17 మీ పైన నాయకుడు ఉన్నవాడు దుఃఖముతో సేవ చేస్తే అది మీకు ఆశీర్వాదం కాదు, అతడు సంతోషంగా సేవ చేస్తే అది మీకు ఆశీర్వాదం. నేనైతే ఈరోజు దుఃఖపడుతున్నాను. మీకు శాపం రావాలని పడుతున్నాను. దేనికి అంటే రొట్టె యొక్క మర్మములు తెలియని వారి వలె ఇంకనూ ఉన్నారు. దేవుని శరీరాన్ని ఎలా తీసుకోవాలో తెలియదు, దేవుని రక్తాన్ని ఎలా త్రాగాలో తెలియదు, పాద పరిచర్య అంటే ఏంటో తెలియదు. అయినా దినాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. చూడండి, జ్ఞానము వృద్ధి పెరగాలి, జ్ఞాన సంపద కలిగి క్రీస్తులను ఎదగాలి. మూడవ యేషోబు గురించి ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తి అంటాడు, ఇతని వలె మీరు కూడా జ్ఞాన వివేకము కలిగి ఆత్మను పొందుదుము. ఎవరి వలె? యేషోబు వలె. దానియేలు గురించి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారు అంటారు, ఇది దానియేలును చూసి నేర్చుకోండిరా అంటారు. అంటే ఎంత జ్ఞానవంతుడు చూడండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. యేసయ్య శక్తికి మించినంత జ్ఞానం ఎక్కడ లేదు. మూడో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం, రక్షణ విషయంలో ఎదుగుదుము. చాలా మంది బాప్తిజం పొందుతాం, కానీ ఆ బాప్తిజం పొందిన రక్షణను కాపాడుకోలేము, రక్షణ విషయంలో ఎదగలేము, రక్షణ విషయంలో ఎదుగుదల కనబడదు. కనుకనే వారు మృతులైన యేసయ్యలోకి రాకమునకు సమస్త విషయములైన దుష్టత్వంతో మీరు ఉన్నారైనా, కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత కపటము, వేషధారణ, అసూయ, దూషణలతో కూడిన మాటలు మీలో ఉండకూడదు. పాత సంవత్సరంలో నటించినట్టు ఈ సంవత్సరంలో నటిస్తే మీరు రక్షణ విషయంలో ఇంకా ఎదగలేదని అర్థం. కొత్త సంవత్సరంలో సమస్తం క్రొత్తదిగా మార్చబడాలి అంటే రక్షణ విషయంలో ఎదిగినప్పుడు, స్వచ్ఛమైన వాక్యాన్ని నీ విన్నప్పుడు రక్షకుడైన దేవుని కటాక్షము నీ ముందుకు వస్తుంది. పిల్లల పోషణ, ఆహారం, చదువు విషయాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటామే, అలాగే వాక్య విషయంలో కూడా శ్రద్ధ ఎంతో ఉండాలి. రక్షణ అనేది ఒక పాత్ర వంటిది. రక్షణ అనేది ఒక తల్లి కడుపులో ఉండే పిండం వంటిది. ఎట్లాంటిది? తల్లి కడుపులో ఉండే పిండం వంటిది. పాత్ర జాగ్రత్తగా పడితే ఏమవుతుంది? పగిలిపోతుంది. 9 నెలలు నిండాక బిడ్డ బయటికి
వచ్చి ఎట్లా పరిపక్వం చెందావో అలాగే నీవు దినదినము వృద్ధి చెందాలి, రక్షణను కాపాడుకోవాలి. 9 నెలలు కాకుండా 7వ నెలలోనే 6వ నెలలోనే నా వల్ల కావట్లేదు, నేను మోయలేకపోతున్నానని కోసేసి బయట తీసేవాడు వాడు బతుకుతాడా? 9 నెలలు నిండాకే బిడ్డ పరిపక్వ దశ చెందుతాడు. రక్షణ కూడా అంతే. దేవుడు రాకడ వస్తే తప్ప నీవు పరిపూర్ణం కాలేవు. 4వ మాట సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రతిష్ఠిత విషయంలో ఎదుగుదుము. నాజీరులకు తల వెంట్రుకలు అనేవి ప్రతిష్ఠితముగా కనబడతాయి కనుక వాటి విషయంలో ఎదగాలి. నాజీరులు అంటే తెలుసా తెలియదా? నాజీరు చేయబడ్డాడు అంటే ఎవరికి? నాజీరు చేయబడ్డావా? తెలియదు. ప్రతిష్ఠిత కలిగిన జీవితం చేసిన వాడే నాజీరు చేయబడతాడు. సేవకులకు ప్రతిష్ఠిత ఉంది, మరి ఆ ప్రతిష్ఠితను కాపాడుకొని నా జీవితాన్ని కాపాడుకోవాలి. నాజీరు చేయబడ్డాను నేను, ప్రతిష్ఠించబడ్డాను. అన్నిల వలె ఉండటకు సరితూగదు, క్రైస్తవ విశ్వాసుల వలె ఉండటానికి నాకు సరిపోదు. నేను దేవునికి ప్రతిష్ఠించబడ్డాను, నేను ప్రత్యేకించబడాలి అని నాజీరు చేయబడిన వాళ్ళు ఎట్లా ఉంటారు? అందరిలో కలిసిపోతారు, అందరితో బాగా ముచ్చట్లు గంటలు. నాజీరు చేయబడిన వాడికి ఇవన్నీ ఉండకూడదు. ఇది బైబిల్ విరుద్ధం. ఎవరితో పని ఉండదు. ప్రార్థనలో ప్రభు దర్శనాన్ని చూడాలి. సేవకు ప్రత్యేకించబడిన తర్వాత లోక బంధాలు వదలాలి, రక్త బంధాలు వదలాలి, గంటలు ముచ్చట్లు వదలాలి. నాజీరు చేయబడిన తర్వాత నీకు దేవునితో స్నేహం తప్ప లోకంలో ఉన్న వారితో స్నేహం కాదు. డౌట్ ఉన్నోళ్ళు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5 చదువుకోండి. నాజీరు చేయబడిన వాడు ప్రభు ప్రతిష్ఠితగా ఉండాలి. దీనికి మరో మాట, నాజీరు చేయబడిన వ్యక్తి పరిశుద్ధత కలిగి జీవించాలి. అపవిత్రపరమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన దురాత్మ పట్టిన వారితో స్నేహ బంధాలు అవి నాజీరు చేయబడిన వారికి తగవు. సమూయేలు వలె పరిశుద్ధత నిష్ఠ కలిగి జీవించాలి. అందుకంటాడు సంసోను, మీరు చూస్తే నాజీరు చేయబడ్డాడు, వ్రతపుత్రుడు. నాజీరు చేయబడిన సంసోను డెలీలియా ఒడిలో తల వాల్చాడు, వెంట్రుకలన్నీ కత్తిరించుకున్నాడు. నాజీరుతనాన్ని కాపాడుకోలేకపోయాడు. ముసలమ్మ ముచ్చట్లకు సమయము నాజీరు చేయబడిన వారికి తగవు. నిత్యము దేవుని సన్నిధి కొరకు, నిత్యము దేవుని పాదాల కొరకు మనం వేగిరపడి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే నాజీరు చేయబడ్డాలని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతిష్ఠించబడ్డావా? ప్రతిష్ఠించబడిన వారిలో ఉన్నారా? ఇందాక దర్శనం చెప్పారు కదా, నాజీరు చేయబడ్డావా? ఎట్లా పడితే అట్లా దేవుని శరీరాన్ని విరుచుటకు విరవడానికి యోగ్యత లేదు. దేవుని శరీరము ఆయన తన శరీరంలో ఒక పార్ట్ కోసి ఆ శరీరాన్ని నీకు పెడుతున్నాడు. గోధుమ రొట్టె కాదు, ఇంకోటి అంతకంటే కాదు. శరీరము మీరు చూస్తే గొర్రె ఉంటుంది,
మటన్ అమ్మేవాడు ఏం చేస్తాడు? కొద్ది కొద్ది కోస్తాడు, కావలసినంత కోస్తాడు, కావలసినంత కోసి ముక్కలు ముక్కలు చేసి ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. మొత్తం కోసేస్తాడా? యేసయ్య నీకెంత కావాలో అంత తన శరీరంలో కోసి పెడుతున్నాడు. మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. మటన్ షాపుడు మటను ఎట్టా పడితే అట్టా కోసి ఇచ్చాడు అనుకో, తీసుకుంటారా? మీరు ఎట్టా పడితే అట్టా వండారనుకో మేము తింటామా? మరి యేసయ్య శరీరం కూడా ఎట్టా పడితే అట్టా తీసుకుంటే ఆయన శరీరాన్ని ఎవడు? మీరు ఎట్టా పడితే అట్టా తింటే మీకు ఆశీర్వాదాలు రావు. కనుక చెప్తున్నాను, జీవం కలిగిన దేవుని శరీరం పవిత్రముగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని శరీరాన్ని తీసుకునేవారు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు. ఆ సంఘములో ఏ చీకటి వచ్చినా నిలవబడదు, ఏ దురాత్మ వచ్చినా వారిని చూసి పరిగెడుతుంది. కానీ అది లేదు అంటే మీ సంఘంలో యేసయ్యే. కొంతమంది సాతాను గడికి భక్తి చేస్తారు. యేసయ్య పేరే చెట్టు ఒకటిది, కాయలు ఒకటి. ఆ మాట అన్నాడు కదా ప్రభువు, ఇదిగో మీలో కొందరు నన్ను ఆరాధిస్తున్నారు అనుకుంటున్న భ్రమలోనే అపవాది సాతానుని ఆరాధిస్తున్నారు. నన్ను ఆరాధించే వారితో నేను నిత్యం మాట్లాడతాను. సాతానుడు మిమ్మల్ని తను ఆరాధించుకునేటట్టు, తను మైమరిచిపోయేటట్టు చేసుకుంటున్నాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏ విధంగా కట్టబడుతున్నావు? ఏ విధంగా సంరక్షించబడుతున్నావు? ఏ విధంగా బ్రతకగలుగుతున్నావు? ఏ విధంగా రొట్టె విరుస్తున్నావు? ఏ విధంగా శుద్ధి చేయబడతావు? ఏ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? ఇది మీకు అనుకూలమైన సమయం. పరీక్షించుకో. రేపు యేసయ్య నీ ముందుకు వచ్చేసేసరికి అప్పుడు చూసుకుంటానులే పాస్టర్ గారు అంటే, అప్పటి వరకు అప్పటిదాకా నీ జీవితంలో శోధన వెంటాడుతూనే ఉంటాయి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధపరచబడిన రోజు పరిశుద్ధంగా ఆయన శరీరాన్ని పూజించుటకు ఒకటి. శాస్త్రులు పరిసయ్యులతో ప్రభు అంటాడు, ఇదిగో దుష్ట సంతానమా, ఎన్నాళ్ళు నా దేవుని దుఃఖపరుస్తాను అన్నాడు. ఈరోజు నీవు కూడా అనాలోచనగా ఆయన శరీరాన్ని తిని ఆయన దుఃఖపరచకు. వీళ్ళ కోసమేనా నేను నా రక్తాన్ని కార్చింది అని అసహించుకునేటట్టు మారకండి. జీవగల దేవుడు ఈ మధ్యాహ్నం తన అమూల్యమైన ప్రేమను నీకు నాకు పంచాలని చూస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. శుభోదయ. ఈ మొదటి ఆరాధనను బట్టి ప్రార్థిస్తున్నాను దేవా, నీ శరీరమును రక్తమును తినుటకు త్రాగుటకు మేము సిద్ధపడుతుండగా శుద్ధి చేయండి. పరిశుద్ధంగా వివేచనతో నీ శరీరాన్ని విత్తి తినే కృప దయచేయి. మమ్మల్ని మేము సరి చేసుకునే కృప దయచేయి. ఎన్నాళ్ళు ఆలోచనగా తిన్నామేమో అయా, పరిశుద్ధపరచండి. ఏది విలువైన సహాయం చేయండి. మీరు చేత, మైల చేత, ఆత్మ చేత, అభిషేకం చేత వ్యక్తి నడిపించి వారిని స్థిరపరచండి. సరి అయిన క్రమంలో, బైబిల్ క్రమంలో ఉన్నది ఉన్నట్టుగా శరీరాన్ని భుజించే కృప మా అందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా,
మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.